أشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. నేడు పండుగ ప్రసంగం కూడా నేను ఇచ్చి ఉన్నాను. అందుకే ఇప్పుడు క్లుప్తంగా ప్రసంగిస్తాను. దీనికోసం నేను హజరత్ మసీహ్ మౌఊద్ అలైహిస్సలాం గారి ఒక ప్రవచనాన్ని తీసుకున్నాను. దీనిపై మనం ఎల్లప్పుడూ దృష్టి సారించవలెను. వారిలా ప్రవచించారు, ఒక విశ్వాసికి ప్రపంచంతో సంబంధాలు ఎంత విస్తృతంగా ఉంటే అవి అతని ఉన్నత స్థానాలకు కారణమవుతాయి. ఎందుకంటే అతని అసలు లక్ష్యం ధర్మం అయి ఉంటుంది. ప్రాపంచిక సంబంధాల ఉద్దేశం ధర్మం అయినప్పుడు మాత్రమే అవి విస్తృతంగా ఉండటం కూడా మంచిదే అవుతుంది. అనగా ప్రపంచంతో మనకున్న సంబంధాల పరమార్థం ధర్మం మాత్రమే కావలెను. ఇది ఒక విశ్వాసి గుర్తింపు. ప్రపంచం, దాని సంపద మరియు హోదా ధర్మంనకు సేవకులుగా ఉండేవి. కావున అసలు విషయం ఏమిటనగా ప్రపంచం తనంతట తానుగా ఒక లక్ష్యం కాకూడదు. కానీ ప్రపంచాన్ని సంపాదించడంలో అసలు ఉద్దేశం ధర్మం అయి ఉండవలెను. మీరు ప్రపంచాన్ని సంపాదించిన మన ధర్మం మెరుగుపడవలెను. మన ధర్మం కొరకు సేవ చేయవలననే ఉద్దేశం ఉండవలెను. ప్రపంచాన్ని సంపాదించాల్సింది ధార్మిక శ్రేయస్సు కోసమే తప్ప తప్పుడు పనులు చేసి మన ఇహలోకాన్ని పరలోకాన్ని పాడు చేసుకోవడానికి కాదు. మన పరలోకాన్ని మరియు మన ధర్మమును సవరించుకోవడానికి మనం ప్రపంచాన్ని సంపాదించవలెను. ఇంకా హుజూర్ అలైహిస్సలాం ఇలా ప్రవచించారు, ప్రపంచాన్ని ధర్మమునకు సేవకురాలిగా భావించి పొందవలెను. ఉదాహరణకు, ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి వెళ్ళడానికి ప్రయాణంలో వాహనాన్ని మరియు దారి ఖర్చులను, ఇతర సామాగ్రిని వెంట తీసుకెళ్తాము. అప్పుడు అసలు ఉద్దేశం గమ్యస్థానానికి చేరుకోవడమే అవుతుంది తప్ప వాహనం లేదా దారిలో అవసరాలు కాదు. ప్రయాణాన్ని సులభతరం చేయడానికి మనం వెంట తీసుకెళ్లే ఈ వస్తువులన్నీ ప్రయాణం సుఖంగా సాగి మనం గమ్యాన్ని చేరుకోవడానికే తప్ప ప్రయాణంలో వాటితో విలాసాలు అనుభవించడానికి కాదు. ఇదే విధంగా మనిషి ప్రపంచాన్ని సంపాదించవలెను, కానీ దానిని ధర్మమునకు సేవకురాలిగా పరిగణించవలెను. అల్లాహ్ తఆలా మనకు ఈ దుఆ నేర్పి ఉన్నాడు, రబ్బనా ఆతినా ఫిద్దున్యా హసనతం వఫిల్ ఆఖిరతి హసన. అనగా, ఓ అల్లాహ్, మాకు ఇహలోకంలోనూ మేలును ప్రసాదించు మరియు పరలోకంలోనూ మేలును ప్రసాదించు. అల్లాహ్ తఆలా నేర్పిన ఈ దుఆ బోధనలో ప్రపంచాన్ని ముందు పెట్టాడు. కానీ ఏ ప్రపంచాన్ని ముందు పెట్టాడు. కానీ ఎందుకు ఏ ప్రపంచాన్ని పెట్టాడు? ప్రపంచంలోని మేలును, అనగా ఏదైతే పరలోకంలో మేలుకు కారణమవుతుందో అటువంటిది. అటువంటి ప్రపంచాన్ని పొందవలెను.
దేని ద్వారానైతే పరలోకంలో కూడా ప్రయోజనం కలుగుతుందో మరియు పరలోకపు మేలులకు ఏది కారణమవుతుందో అంతే తప్ప పరలోకంలో మనం అవమానపడాల్సి వచ్చేలా ఉండకూడదు. పూర్తిగా ప్రపంచంలోనే మునిగిపోతే మనం అవమానాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంకా వారు అలైహిస్సలాం ఇలా ఉపదేశించారు: ఈ ప్రార్థనపు బోధన ద్వారా ఒక విశ్వాసి ప్రపంచాన్ని పొందే క్రమంలో పరలోకపు మేలును దృష్టిలో ఉంచుకోవాలని స్పష్టంగా అర్థమవుతుంది. ఇదే సమయంలో ఇహలోకపు మేలు అనే పదంలో ఒక ముస్లిం విశ్వాసి ప్రపంచాన్ని సంపాదించడానికి అవలంబించాల్సిన అన్ని ఉత్తమ మార్గాల ప్రస్తావన ఉంది. మేలు మరియు మంచితనం మాత్రమే కలిగే ప్రతి మార్గం ద్వారా మాత్రమే ప్రపంచాన్ని సంపాదించండి. అంతేకాని తోటి మానవులకు కష్టాన్ని కలిగించే మార్గం గాని, తోటి మనుషుల దృష్టిలో అవమానానికి లేదా సిగ్గుకు కారణమయ్యే మార్గం కానీ ఉండకూడదు. అటువంటి ప్రపంచాన్ని నిశ్చయంగా పరలోకపు మేలుకు కారణమవుతుంది. మీకు మాత్రమే కాకుండా మానవాళికి కూడా ప్రయోజనం కలిగే ప్రపంచాన్ని అనగా సంపదనను సంపాదించండి. ఇహలోకంలో మీకోసం, మీ కుటుంబం కోసం లేదా మీ బంధువుల కోసం సిగ్గుచేటుగా మారే పనులు చేయకూడదు. దానికి బదులుగా జీవితం పవిత్రంగా, స్వచ్ఛంగా, పుణ్యం మరియు దైవభీతి మార్గంలో నడిచే విధంగా ఉండవలెను. ఎప్పుడైతే జీవితం అలా ఉంటుందో అటువంటి ప్రపంచాన్ని సంపాదించడానికి మీరు మీ జీవితాన్ని వెచ్చిస్తారో అప్పుడు అది మిమ్మల్ని ఇహలోకంలోనూ పరలోకంలోనూ రెండింటిలోనూ గొప్ప ఫలాలతో గౌరవిస్తుంది. కావున ఈ రోజుల్లో ప్రపంచం సాధారణంగా తన సొంత ప్రయోజనాలు మరియు స్వార్థాలను నెరవేర్చుకోవడంలో మునిగిపోయింది. వ్యక్తిగత ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇవ్వబడుతోంది. మనం దేశాలను చూస్తే వారికి వారి సొంత దేశం గురించిన వేదన తప్ప మానవాళి గురించి ఆలోచన, చింత లేదు. దీనివల్ల ఈ ప్రజలు తమ వినాశనానికి తామే పునాదులు వేసుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మనం అల్లాహ్ తఆలా నుండి ఇహలోక మరియు పరలోక శుభాలను, మేలును వేడుకోవడంపై దృష్టి సారించవలెను. మనం మన ఇహలోకాన్ని, పరలోకాన్ని సవరించుకోవడానికి, అన్ని రకాల ఆపదల నుండి రక్షించబడడానికి ఇటువంటి పరిస్థితుల్లో ఈ విషయంపై చాలా ఎక్కువ శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. నేను చెప్పినట్లుగా ప్రపంచం వినాశనం అనే గోతిలోకి వెళుతుంది. అల్లాహ్ తాలా మనల్ని దాని నుండి రక్షించుగాక. అల్లాహ్ తాలా మనకు మన కర్మలను మెరుగుపరుచుకునే శక్తిని ప్రసాదించుగాక. ఇలాగే నేను ఇందాక ఖుత్బాలో చెప్పినట్లుగా ఈ విషయంలో ప్రార్థనలు చేసే భాగ్యాన్ని కూడా అల్లాహ్ తాలా ప్రసాదించుగాక. అల్లాహ్ తాలా మనందరికీ నిజంగా ఆ శుభాలను పొందే అనుగ్రహం, ఉత్తమ ప్రార్థనలు చేసే శక్తిని ప్రసాదించి వాటిని ఆమోదించుగాక. Alhamdulillah nahmaduhu wa nasta'inuhu wa nastaghfiruhu wa nu'minu bihi wa natawakkalu alayhi wa na'udhu billahi min shururi anfusina wa min sayyiati a'malina. Man yahdihillahu fala mudilla lahu ومن يضلل فلا هادي له ونشهد أن لا إله إلا الله ونشهد أن محمدا عبده ورسوله. عباد الله رحمكم الله إن الله يأمر بالعدل والإحسان وإيتاء ذي القربى
وينهى عن الفحشاء والمنكر والبغي يعظكم لعلكم تذكرون اذكروا الله يذكركم وادعوه يستجب لكم ولذكر الله أكبر